నమస్కారం. సుమతి టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ కూడా కంప్యూటర్ సైన్స్ కోసం వేలం వెరిగా ఎగబడుతున్నారు. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఇంజనీరింగ్ అనే ఒక భ్రమలో ప్రతి ఒక్కరూ కూడా దానికోసం పోటీ పడుతూ లక్షలు డొనేషన్లు కూడా కట్టడానికి వెనకాడట్లేదు. ఈ నేపథ్యంలో అసలు కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ చదివితే ఇప్పుడుగా ఉద్యోగాలు వస్తాయా, కంప్యూటర్ సైన్స్ ఏ రకంగా చదవాలి, ఎటువంటి చదివితే మనకు ఉద్యోగాలు ఉంటాయి, ఇతర బ్రాంచీలు కంప్యూటర్ సైన్స్తో పోటీ పడలేవా వంటి అనేక అంశాలు మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా ఇంజనీరింగ్లో 5 కోర్ బ్రాంచులు ఉంటాయని అంతకుముందు మనం చెప్పుకున్నాం. మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్. అయితే ఈ మధ్యకాలంలో కంప్యూటర్ సైన్స్లో వచ్చిన అనేక కొత్త అంశాల వల్ల వాటి పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షితులవుతున్నారు. గత 10 సంవత్సరాల్లో ఏ రంగంలో కూడా రానన్ని మార్పులు కంప్యూటర్ సైన్స్ రంగంలో రావటం జరిగింది. మీ అందరికీ తెలుసు, వాట్సాప్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు ఒకటేమిటి ఎన్నో రకాల ఉపయోగాలు, కొత్త ప్రయోగాలు, కొత్త సృజనాత్మక ఆవిష్కరణలు ఈ కంప్యూటర్ సైన్స్ రంగంలో ఆవిష్కరింపబడడం జరిగినాయి. వీటన్నిటినీ కూడా చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. సో వీటి పట్ల ఆకర్షితులైన యువత కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజనీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్సు లేదా దానికి అనుబంధ విభాగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలని వీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల చాలా కాలేజీల్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలని మూతవేసేసి డిమాండ్ అనుగుణంగా కంప్యూటర్ సైన్స్ సెక్షన్ని ఇప్పుడుగా పెంచేశారు. ఇదివరకు ఒక సగటు కాలేజీని తీసుకున్నట్లయితే ఈ 5 కోర్ బ్రాంచీలు మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఉండేవి. సరే, డిమాండ్ బట్టి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ 2 సెక్షన్లో 3 సెక్షన్లో ఉండేవి. కానీ ఇవాళ రోజున 100కి 80 కాలేజీల్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలను మూతేసేసి ఎలక్ట్రానిక్స్ 1-2 సెక్షన్లు పెట్టి కంప్యూటర్ సైన్స్ని 10-15 సెక్షన్లకు పెంచి పారేశారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా, ఏ కాలేజీలో చూసినా కూడా కంప్యూటర్ సైన్స్లో 5 సెక్షన్లు ఉన్నాయి, 6 సెక్షన్లు ఉన్నాయి, 10 సెక్షన్లు ఉన్నాయి, 12 సెక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మార్కెట్లో డిమాండ్ బట్టి వీళ్ళు వ్యాపార దృక్పథంతో మిగతా ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ప్రాధాన్యత తగ్గించేసేసి ఈ కంప్యూటర్ సైన్స్కి ఒక రకంగా చెప్పాలంటే కృత్రిమంగా డిమాండ్ని క్రియేట్ చేశారు. దాంతో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఇంజనీరింగ్లో 100కి 70 మంది కంప్యూటర్ సైన్స్ చదవటం మొదలుపెట్టారు. నిజానికి కంప్యూటర్ సైన్స్ మంచిదా చెడ్డదా అంటే మంచిది, అందులో సందేహమేం లేదు. కానీ 100కి 70 మంది ఇదే చదువుతూ ఉంటే మరి ఆ రంగంలో మాత్రం ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అంటే ప్రభుత్వ రంగంలో ఎటువంటి ఉద్యోగాలు ఉండవు, అది అందరికీ తెలిసిందే. అన్ని ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడాలి. కేవలం కంప్యూటర్ సైన్స్ థియరీ ఒక పట్టా పుచ్చుకుని కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పుచ్చుకుని మార్కెట్లోకి వెళ్తే ఉద్యోగాలు రావు. మన దేశంలో చదివే కంప్యూటర్ సైన్స్కి, విదేశాల్లో చదివే కంప్యూటర్ సైన్స్కి చాలా తేడా ఉంది. మన దేశంలో కేవలం కంప్యూటర్ సైన్స్ అంటే థియరీ మీదే దృష్టి పెడతారు. ప్రోగ్రామింగ్ అనేది చాలా తక్కువ.
ఏవో ఒకటి రెండు పెద్ద పెద్ద కాలేజీల్లో ఈ ప్రోగ్రామింగ్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల్ని నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు తప్ప ఓ మోస్తరు కాలేజీల్లో నిజం చెప్పాలంటే ఈ రోజున కంప్యూటర్ సైన్స్ సరిగ్గా చెప్పే అధ్యాపకులే కరువయ్యారు. కంప్యూటర్ సైన్స్ పూర్తిగా వచ్చిన అధ్యాపకులు వేల మీద లెక్క పెట్టచ్చు. ఇవాళ మన ఇంజనీరింగ్ కళాశాలల్లో వాళ్ళని మనం వేల మీద లెక్క పెట్టచ్చు. సో మిడిమిడి నాలెడ్జ్, మిడిమిడి జ్ఞానంతో ఉన్న అధ్యాపకులను తీసుకుని వాళ్ళ చేత కంప్యూటర్ సైన్స్ బోధిస్తున్నాయి ఈ కళాశాలని. వాళ్ళకే సబ్జెక్ట్ సరిగ్గా రాకపోతే మరి ఇటువంటి వాళ్ళు విద్యార్థులకి సబ్జెక్ట్ ఏ విధంగా బోధిస్తారనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీల్లో ఎంతో అనుభవం ఉన్న, జ్ఞానం ఉన్న, అపారమైన అనుభవం ఉన్న పిహెచ్డీలు చేసిన అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళు సబ్జెక్టు మొత్తం వాళ్ళకు వచ్చు కాబట్టి ఆ రంగంలో విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేస్తారు. కానీ కంప్యూటర్ సైన్స్ రంగంలో ఆ రంగం ఈ మధ్యనే ఊపందుకుంది కాబట్టి వాటిల్లో మిడిమిడి జ్ఞానంతో ఉన్న అధ్యాపకులు ఎక్కువ. సరే, ఈ పిహెచ్డీలు అంటారా? ఈ కంప్యూటర్ సైన్స్ రంగంలో పిహెచ్డీలు పట్టాలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చాలా వరకు కంప్యూటర్ సైన్స్ రంగంలో పిహెచ్డీలు అన్నీ కూడా దొంగ పట్టాలని నేను అన్న కానీ ఏదో తూతూ మంత్రం చేసిన పిహెచ్డీలు అవన్నీ కూడా ఎవరికి సరైన నాలెడ్జ్ లేదు. నిజానికి కంప్యూటర్ సైన్స్ అంటే థియరీ తక్కువ, ఎక్కువ ప్రోగ్రామింగ్. జావా అనండి, సి ప్రోగ్రామింగ్ అనండి, లేకపోతే కనుక ఈ రోజున పైథాన్ అనండి, అటువంటి ప్రోగ్రాముల్లో ఎక్కువ నిష్ణాతులు అయి ఉండి కంప్యూటర్ సైన్స్లో ముఖ్యమైన సబ్జెక్టులైన డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటి వాటిల్లో నిష్ణాతులు అయి ఉండాలి. సో ఈ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఎక్కువ మంది విద్యార్థుల్లో ఈ బేసిక్ నాలెడ్జి లోపిస్తుంది. సో మొట్టమొదటి మనం చెప్పుకుంది ఏంటంటే ఈ డిమాండ్ని బట్టి కళాశాలలు అన్నింటిలో కూడా మిగతా బ్రాంచీలను మూసేసేసి కంప్యూటర్ సైన్స్నే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈ రోజున ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం ఏం చదువుతున్న అబ్బాయి అంటే ప్రతి ఒక్కళ్ళు బీటెక్ అనేవాళ్ళు, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అట్లా పెరిగిపోయినాయి. ఇవాళ ఏం చదువుతున్న అబ్బాయి అంటే కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. సో ఇప్పుడు బయటకు వస్తున్న 100 మందిలో 70-80 మంది కంప్యూటర్ సైన్సే. మరి వీళ్ళందరికీ కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాయి? సో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరికి ఉద్యోగాలు ఇస్తాయంటే మంచి కోడింగ్ స్కిల్స్, అంటే ప్రోగ్రామింగ్ రాయగల స్కిల్ ఉండి, మంచి సబ్జెక్టు అల్గరిథమ్స్ ఇవన్నీ కూడా, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా బాగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. సో 100కి 60 మందికి ఈ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. దాంతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళి అక్కడ మళ్ళీ కోచింగ్, జావా అని లేకపోతే ఇంకోటి అని, పైథాన్ అని కోచింగ్ తీసుకున్నాం. మనం హైదరాబాద్లో అమీర్పేటలో చూసినట్లయితే అక్కడ కుప్పలు తిప్పలుగా ఈ కోచింగ్ సెంటర్లు ఉంటూ ఉంటాయి. ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ డిమాండ్ని చూసి కోచింగ్ ఇవ్వటం, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటాం, దానికి లక్షలు మళ్ళీ. అసలు బీటెక్ సరిగ్గా చదివితే ఉద్యోగం రాకుండా ఎక్కడ పోతుంది? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగాలు రావట్లేదు. రెండోది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సరిగ్గా చదవటం వల్ల కూడా ఉద్యోగాలు రావట్లేదు. విదేశాల్లో కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అసైన్మెంట్స్, ఎగ్జామినేషన్స్ కూడా ప్రోగ్రామింగ్ ఎక్కువ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏంటంటే దాంట్లో నిష్ణాతులు అయి ఉంటారు. ఇక్కడ మనకి ఎంతసేపటికి కూడా కథలుగా చెప్తూ ఉంటారు. కంప్యూటర్ సైన్స్లో ప్రోగ్రామింగ్ వదిలేసి ఏదో కథలుగా చెప్పడం వల్ల మన విద్యార్థులు ప్రోగ్రామింగ్లో చాలా వీక్గా ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళని సాఫ్ట్వేర్ కంపెనీలు ఒకవేళ తీసుకున్నా కూడా చాలామంది ఒక 5-6 నెలల్లోనే మళ్ళీ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నారు. మనం ఈ మధ్య చూస్తున్నాం కూడా చాలా కంపెనీలు చాలామందిని తీసేస్తూ వస్తున్నాయి. ఒక 2-3 ఏళ్ల క్రితం కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అలుముకోవడంతో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తమ ఉద్యోగస్తులను చిన్నగా తీసేస్తూ వస్తున్నాయి. అంటే ఖర్చు తగ్గించుకుంటూ ఉన్నాయి. ఎటువంటి వాళ్ళని తీసేస్తారు అంటే ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోవటం, లేకపోతే డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్ ఐడియా
అల్గర్థం రాయలేని వాళ్ళు ఇటువంటి వాళ్ళని తీసిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా కంప్యూటర్ సైన్స్ పరిగెడితే ఏమవుతుందంటే దానికి డిమాండ్ పడికి డొనేషన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల బయట ఉద్యోగాలు రావటం కూడా కష్టం. ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగాలు దొరకవు. సో కంప్యూటర్ సైన్స్ మంచిదా చెడ్డదా అంటే మంచిదే. కానీ ఎప్పుడు మంచిది అంటే, మామూలుగా ఒక నది తీసుకున్నాం అనుకోండి, ఒక నది, ఆ నదిలో గంగానది ఉంది, గంగానదిలో నీళ్లు మంచిగా అంటే మంచివే, అందులో చెడ్డదేం కాదు. కానీ ప్రతి ఒక్కరు గంగానది కోసం ఎగబడి గంగానదిలో మునుగుతూ ఉంటే ఆ గంగానది కలుషితం అయిపోయినట్టు ఇవాళ కంప్యూటర్ సైన్స్ కూడా అదే విధంగా తయారైంది. లక్ష ర్యాంక్ వచ్చినా కూడా కంప్యూటర్ సైన్స్ అంటున్నాడు, 1,00,000 ర్యాంక్ వచ్చినా కంప్యూటర్ సైన్స్ అంటున్నాడు. ఒకళ్ళు ర్యాంకు రాకపోయినా కూడా డొనేషన్ కట్టి నేను కంప్యూటర్ సైన్స్ అంటున్నాడు. అంటే అసలు ర్యాంకు రాలేదు అంటే వాడికి ఇంజనీరింగ్ పనికిరాడు వాడు. అటువంటి వాడు కూడా లక్షలు కట్టి తల్లిదండ్రులు కంప్యూటర్ సైన్స్లో చేరిస్తే వాడికి ఏమాత్రం కంప్యూటర్ పరిజ్ఞానం వస్తుంది, కోడింగ్ స్కిల్స్ వస్తాయి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ వస్తాయి, వాడికి ఏమాత్రం ఉద్యోగం వస్తుందో ఒకసారి ఆలోచించండి. చివరికి వీళ్ళందరికీ ఉద్యోగాలు లేక రోడ్ల మీద బలాదులుగా తిరుగుతూ ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లోనైనా అన్ని బ్రాంచ్లు మంచియే. ముందు చదివినప్పుడు ఏముండాలంటే ఆ చదువు వల్ల ఆ విద్యార్థులకు కాన్ఫిడెన్స్ రావాలి. నిజానికి కంప్యూటర్ సైన్స్ సరిగ్గా చదివి కాన్ఫిడెన్స్ వస్తే అసలు ఉద్యోగం కోసం పాకులాడక్కల్లా తనంతట తనే ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్లో స్టార్టప్ కంపెనీల కోసం డేటా సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ చదివారనుకోండి, ఈ డేటా సైన్స్ చదివిన వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. డేటా అనలిస్టులుగా, డేటా ప్రిడిక్టివ్ అనాలిసిస్, ఇటువంటి వాటిలో బాగా డిమాండ్ ఉంది. అయితే తనంతట తను ఒక సంస్థను స్థాపించుకోవాలంటే ముందు తన మీద తనకి నమ్మకం రావాలి. తన మీద తనకి నమ్మకం ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ గట్టిగా నేర్చుకున్నప్పుడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీకు ఇష్టం లేనప్పుడు కంప్యూటర్ సైన్స్ రంగానికి రావద్దు, మొదటి పాయింట్. రెండోది, ఏదో మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని కంప్యూటర్ సైన్స్లో చేరద్దు. ఈ డిమాండ్ ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మిగతా రంగాల్లో డిమాండ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉందనుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు 200-300 ఉంటాయి. సో ఆ 200-300 ఉద్యోగాలు ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి. ఆ డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అలాగే సివిల్ అయినా. కానీ కంప్యూటర్ సైన్స్ రంగంలో మాత్రం ముఖ్యంగా ఏమవుతుందంటే, ఈ పరిస్థితులను బట్టి, అంతర్జాతీయ పరిణామాలు పరిస్థితులను బట్టి ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకుల వల్ల ఏంటంటే ఒక్కోసారి ఉద్యోగాలు రావచ్చు, ఒక్కోసారి ఉద్యోగాలు పోవచ్చు కూడా. సో వాటన్నిటికీ సిద్ధపడితేనే మనం కంప్యూటర్ సైన్స్ రంగంలో రావాలి. ఇంకొకటి ఏంటంటే, సరే బాగా చదువుకున్నాడు, కంప్యూటర్ సైన్స్ చదివాడు, బాగా ఉద్యోగం కూడా వచ్చింది. ఇవాళ కంపెనీలు ప్లేస్మెంట్ అని తల్లిదండ్రులు కూడా చాలా అమాయకంగా ప్లేస్మెంట్ ఎగబడుతున్నారు. దాన్ని కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాష్ చేసుకుంటూ మా కాలేజీలో 100% ప్లేస్మెంట్, ఇన్ని ప్లేస్మెంట్లు వచ్చినాయి, అన్ని ప్లేస్మెంట్లు వచ్చినాయని ఓదరగొడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అసలు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే ఎంత జీతం వస్తుందో మీకు తెలుసా? యావరేజ్న వాడికి వచ్చేది 30,000, అంటే 3 లక్షలు పర్ ఇయర్. 3.5 3.6 అంటారు, 30,000. కాకపోతే ఎవరో ఒకరికి లక్షలు రావచ్చు. దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి ఓదరగొట్టి ఆకర్షిస్తూ ఉంటారు. 30,000 జీతం యావరేజ్ని వస్తుంది. అంటే 30,000 జీతం మహానగరాల్లో, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 30,000 వస్తే అక్కడ ఒక గది తీసుకుంటేనే 10,000 15,000 అద్దె ఉంటుంది. మరి భోజనం ఇతరతర ఖర్చులను కలుపుకుంటే ఏమీ మిగలదు అక్కడ. అంటే ఒక్కడే ఉంటేనే 30,000 సరిపోదు అక్కడ. మరి రేపు పెళ్ళయి కాపురం పెడితే ఓ 15,000 ఇల్లు, మళ్ళీ ఓ 15,000 సరుకులు, ఇవన్నీ కూడా ఇతరత్ర ఖర్చులు. రేపు పిల్లలు పుట్టుకొస్తే ఈ 30,000 సరిపోతాయా? సో చెప్పుకోవడానికి క్యాంపస్ ప్లేస్మెంటు, సాఫ్ట్వేర్ కంపెనీ, మా వాడికి ఉద్యోగం అని చెప్పుకుంటున్నారు. కానీ ఇలా బాధలు పడుతూ ఈ మహానగరాల్లో గానిగద్దు జీవితాలు గడుపుతున్న వాళ్ళు కోకొలలు. ఒక్కొక్క కంపెనీ తీసుకుంటే టీసీఎస్ అనండి, ఇన్ఫోసిస్ అనండి, కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ అంతర్జాతీయ కంపెనీలు. ఈ లక్షల మందికి యావరేజ్ జీతాలు ఇవే 30,000 40,000. ఎవరో ఒకళ్ళిద్దరికి లక్షల్లో వస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరిని చూసి మనం వాత పెట్టుకోకూడదు. పులిని చూసి గొర్రె వాత పెట్టుకున్నట్టు.
నిజానికి సివిల్ చదివారనుకోండి గట్టిగా, వాడంతా వాడే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో, రియల్ ఎస్టేట్లో వాడి వ్యాపారం చేసుకోవచ్చు. లేదా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవాళ టీచర్ ఉద్యోగం నిజం చెప్పాలంటే బీఈడి చదివిన టీచర్కి ప్రభుత్వం ఇప్పుడే డిఎస్సి కూడా ప్రకటించింది ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు. టీచర్కి స్టార్టింగ్ శాలరీ 60,000-70,000 ఉంది. ఇంజనీరింగ్ కష్టపడి చదివి ప్లేస్మెంట్ వస్తే వాడికి వచ్చే జీతం ఎంత? 30,000. మరి డొనేషన్లు కట్టి కంప్యూటర్ సైన్స్ చదివి ఇంత చేస్తే మనకు వచ్చే జీతం 30,000. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి ఒక్కళ్ళని దానికి ఎగబట్టడం కోసం. ఇవాళ టీచర్ ఉద్యోగానికి పోయేవాళ్ళు చాలా తక్కువ. పాపం పేదవాళ్ళు లేకపోతే వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్ళే ఈ టీచర్ ఉద్యోగాలకు వెళ్తున్నారు. మరి వాళ్ళకే ఇవాళ 60,000-70,000 జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి తల్లిదండ్రులు నేను కోరుకునేది ఒక్కటే, నిజంగా మీ పిల్లవాడికి ఇష్టం ఉండి కంప్యూటర్ సైన్స్ చదువుతాను, గట్టిగా చదువుతాను అంటే అప్పుడు చేర్చండి. అంతేగాని పక్కింటి వాడో వెనకింటి వాడో లేకపోతే మార్కెట్లో డిమాండ్ ఉందో అని చెప్పి దాని వెనకాల పరుగులు పెట్టద్దు. పరుగులు పెట్టి తర్వాత జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దు. సెలవు.